రైట్ బ్రేక్ హీరో చూస్తున్నాం. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియబోతుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులతో పాటుగా 49 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటుగా పీఆర్టీయూ, టీఎస్, టీపీటీఎస్ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి మరొక 5గురు నామినేషన్లు వేశారు. ఇవాళ సెలవు కాగా రేపు ఒక్కరోజు మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. ఇక పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ సిట్టింగు స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ సీరియస్గా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించి చివరకు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గంలో 3.5 లక్షల ఓట్లు ఉండగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 50% ఓటర్లు ఉన్నారు. దీంతో అందరూ జిల్లాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని బరిలో నింపడానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కూడా జిల్లాకు చెందిన వారే అయినందున గతంలో గెలుపు సాధ్యమైందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. రెబల్గా బరిలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్కు, అలాగే బీజేపీ అభ్యర్థితో పాటుగా ధీటైన పోటీ ఇచ్చే అభ్యర్థిగానే మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
రైట్. ఇక రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియబోతుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, పట్టభద్రుల నియోజకవర్గంలో రేపటితో గడువు ముగియబోతుంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటుగా 49 మంది నామినేషన్లు వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటుగా పీఆర్టీయూ, టీఎస్, టీపీటీఎఫ్ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి మరొక 5 నామినేషన్లు వేశారు. ఇవాళ సెలవు కాగా రేపు ఒక్కరోజు మాత్రమే నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానాన్ని నరేందర్ రెడ్డికి ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులు నిలబెట్టింది. సో ఎంతమంది అభ్యర్థులు, పూర్తిగా ప్రధానంగా పోటీలో ఉండే అభ్యర్థులు ఎంతమంది ఉండబోతున్నారు? సో ఎప్పటి వరకు గడువు ఉంది? ఇంకా పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందో? సో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా వరకు పోటీలో ఉండవు అనుకున్నారు, కానీ బీజేపీ పార్టీ ముందుగానే అభ్యర్థి ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో పాల్గొబోతున్నట్లు ఎక్కడ కూడా సమాచారం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్లకు సంబంధించి రేపటితో ముగియబోతా ఉన్నది. ఇప్పటికీ 49 మంది నామినేషన్లు వేయడం జరిగింది ప్రధాన పార్టీలతో పాటుగా. ఇంకా ఈ రోజు సెలవు కావచ్చు, రేపు సంబంధించి కూడా ఒకే రోజు సంబంధించిన గడువు ఉన్న నేపథ్యం కావచ్చు, నామినేషన్లకు సంబంధించి కూడా సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధాన పార్టీల నుంచి కాకుండా ఇక స్వతంత్రంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సంబంధించి కూడా నామినేషన్లు కూడా దాఖలు చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తంగా ఒకవైపు బీజేపీ సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అభ్యర్థిని కూడా ఖరారు చేసిన నేపథ్యం ఉంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు అభ్యర్థులను పరిలోదింపలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీలో ఉండబోతున్నట్టుగా కూడా గతంలో ఊహించినట్టుగా, అంటే గతంలో కూడా చెప్పడం జరిగింది ఆ పార్టీ నేతలు. అంటే ఇప్పుడున్న సమీకరణలు కావచ్చు, ఈ రోజు అంటే రేపటితో గడువు పూర్తవుతున్న నేపథ్యం అనేది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈసారి ఎన్నికలకు కూడా దూరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు అన్నిటి కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి, ప్రచారాల్లో కూడా ముమ్మరం చేశారు. ప్రచారాలకు సంబంధించి కూడా ప్రచార కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఇక గడువు ముగుస్తా ఉన్నది. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా ఏదైతే గతంలో నిజామాబాద్ కి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆ స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే సిట్టింగ్ స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ దక్కించుకోవాలని కూడా ఇప్పటికే చాలా వరకు ఏదైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, అక్కడ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సర్వేలు చేసిన తర్వాత బలమైన అభ్యర్థుల్ని కూడా బరిలో తిప్పింది. ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ ఇచ్చిన అవకాశాలు అయితే కనిపిస్తుంది. బీజేపీ సంబంధించి కూడా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించి కూడా నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి కూడా బీజేపీ అభ్యర్థి సంబంధించి కూడా అంజిరెడ్డిని అక్కడ బరిలో దింపింది. దాంతో పాటుగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయకు సంబంధించి కూడా సర్వోత్తం రెడ్డికి సంబంధించి కూడా బరిలో దింపింది. కరీంనగర్ కి, మెదక్, నిజామాబాద్ కి సంబంధించి, ఆదిలాబాద్ కి సంబంధించి ఏదైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా మల్కా కుమరయ్యకి సంబంధించి కూడా బరిలో దింపింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలకి బరిలో దింపింది. మిగతా టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇతర మిత్రపక్షాలకు సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ రేపటితో గడువు ముగియబోతా ఉన్నది. ఫిబ్రవరి 7న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇప్పటి వరకు 49 సంబంధించి కూడా నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి ఇక రేపు ఈ సంఖ్య ఏమైనా పెరుగుతుందా? ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సంబంధించి కూడా బరిలో దిగబోతారని కూడా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఈ రోజు సంబంధించి కూడా ఆదివారం సెలవు దినం కావచ్చు, రేపుకి సంబంధించి రేపు ఒక్కరోజే గడువు ఉన్నది కాబట్టి రేపు నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉపాధ్యాయ స్థానానికి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థితో పాటు పీఆర్టీయూ, టీఎస్, టీపీటీఎఫ్ అభ్యర్థులకు సంబంధించి ఆయన రఘువతం రెడ్డి తో సహా 5 నామినేషన్లు వేయడం జరిగింది. ఇక
దాంతో పాటుగా బీజేపీ అభ్యర్థులకు సంబంధించి కూడా నామినేషన్లు వేయడం జరిగింది. మొత్తంగా టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా రేపటితో గడువు ముగియబోతా ఉన్నది. ఇక 11న నామినేషన్లకు సంబంధించిన పరిశీలన ఉండబోతా ఉన్నది. 13వ తేదీ ఉపసంహరణకు సంబంధించి కూడా దీన్ని ఖరారు చేశారు. ఇక 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంబంధించి కూడా పోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన సిబ్బందితో నిన్న సంబంధించి కూడా ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ కావచ్చు, బ్లడ్ పత్రాలకు సంబంధించి ఏదైతే భద్రపరచాలి దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికీ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక మొత్తంగా రేపటితో నామినేషన్ అన్నది. ఇక మరోవైపు బీఆర్ఎస్ కూడా డైలోమాల పడ్డది. పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలా లేదంటే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత సిట్టింగ్ స్థానం సంబంధించి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన కొనసాగిన నేపథ్యం కావచ్చు, పట్టభద్రుని ఎమ్మెల్సీల స్థానానికి సంబంధించి ఇప్పుడు మరోసారి ఈక్వేషన్స్ మారుతా ఉన్నాయి. ఇప్పుడు బరి ఏ విధంగా ఉండబోతున్న పైన కూడా ఇప్పటికీ చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. మొన్న ఫామ్ హౌస్ వేదిక కూడా కేసీఆర్ కి సంబంధించి సమావేశంలో ఈ అంశం పైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు బరిలో దింపితే ఖచ్చితంగా ఏదైతే అభ్యర్థికి సంబంధించి కూడా ఓటమి ఖాయమని ఏదైతే సర్వేలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా కేసీఆర్ మొన్న మనకి ఆడియో బయటకు వచ్చింది. కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితి ఉంది, సో బలంగా నేను కొడితే ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ దూరంగా ఉండటం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. రేపేమైనా నామినేషన్లకు ఏమైనా అవకాశం ఉందంటారా, లేకపోతే పరోక్షంగా ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా అభ్యర్థికైనా? అంటే ఇప్పటి వరకు సంబంధించి కూడా బీఆర్ఎస్ సంబంధించిన అంటే ముందుగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సర్వేలు చేసింది. అంటే 3 దఫాలుగా సర్వే చేసింది. అభ్యర్థికి సంబంధించి కూడా ఫిల్టరింగ్ జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో పాటుగా అమిగోస్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన ఆ సంస్థల అధినేత ముస్పు రమణ రెడ్డితో పాటుగా వెలిచాల రాజేందర్ రావు వాళ్ళ 3 పేర్లు తెర మీదకి వచ్చాయి. దాంట్లో 3 సార్లు సర్వే చేయడం జరిగింది. ఆ నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఎందుకంటే ఆయన సంబంధించి దాదాపుగా 50-60 సంబంధించి కూడా విద్యా సంస్థలు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే దానికి సంబంధించి కరీంనగర్ కి సంబంధించి కావచ్చు, మిగతా నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా పట్టభద్రుల ఓట్ల శాతం కూడా అధికంగా ఉన్నది. దాంట్లో సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా సర్వేలో భాగంగా తీసుకున్నారు. దాంతో పాటుగా ఆయన సంబంధించి కూడా విద్యా సంస్థలకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలు ఫ్రీగా స్టడీ సంబంధించిన కూడా కోచింగ్ సెంటర్ లో అందించడంతో పాటుగా ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా సమీకరణలను సర్వే చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్థానాన్ని ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని చేజెక్కించుకోవాలని కూడా తీవ్రంగా సర్వేలు చేసిన తర్వాతనే అభ్యర్థిని డిక్లేర్ చేసింది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా టీచర్ ఎమ్మెల్సీతో పాటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పుడు మొన్న కేసీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లో సంబంధించి సమావేశం జరిగింది. సమావేశంలో కూడా ఇది అంశం పైన కూడా కీలకంగా చర్చించారు. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నాను కూడా ప్రకటించిన ఇప్పటి వరకు అభ్యర్థులను బరిలో దింపలేదు బీఆర్ఎస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో. ఎందుకంటే రాజకీయ వ్యూహాలకి సంబంధించి కూడా కేసీఆర్ ఎత్తుగడలు వేస్తా ఉంటారు. ఎన్నికలతో పాటుగా పార్టీకి సంబంధించి కూడా అన్ని అంశాలు కూడా కేసీఆర్ కీలకంగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే జరుగుతాయి. అంటే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సంబంధించి అభ్యర్థులను ప్రకటించలేదంటే ఖచ్చితంగా దీనిపైన కేసీఆర్ కి సంబంధించి ఆయన ఆ నివేదికను ఇక జిల్లాలు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ఆ జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సర్వేలు తెప్పించుకున్న తర్వాతనే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఎన్నికల్లో అంటే ఒక అంశం వినిపిస్తుంది. ప్రధానంగా వ్యూహాత్మకంగానే మీరు అన్నట్లు ఓడిపోతామనే సర్వేల ఆధారంగా సో అభ్యర్థులు కూడా దొరకట్లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కొంచెం వెనక్కి తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం అవుతుంది. అందుకే ఈ సమయాన్ని స్థానిక సంస్థల కోసం వినియోగించాలన్నటువంటి ప్రతిపాదన కేసీఆర్ చేసినట్లు సమాచారం అందుతుంది. సో ఆ కోణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నారనుకోవచ్చా? రైట్. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఇక ఇప్పుడు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి
అంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా ఏదైతే నిజామాబాద్ కి సంబంధించి కరీంనగర్ మీదకి సంబంధించి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గతంలో జీవన్ రెడ్డి ప్రసాద్ గారు ఇప్పుడు సంబంధించి కూడా మళ్ళీ అవే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పట్టభద్రులు మొగ్గు చూపుతారనే సర్వేలో తేలినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో దూరం అంటే ఇక్కడ కూడా ఓటమి పని. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పరోభావం ఎదురైంది. తర్వాత పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. మరోసారి ఇప్పుడు ప్రత్యక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగి చేదు అనుభవం ఎదురైతే ఈ ఇంపాక్ట్ అంతా ఈ ఎఫెక్ట్ అంతా సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల పైన పడుతుంది. స్థానిక సంస్థల టార్గెట్ గా వెళ్ళాలి. ఈ అంశాలపైనే మొన్న ఫామ్ హౌస్ వేదిక కూడా కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలంతా కూడా సిద్ధం కావాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 3 ఎన్నికల్లో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే వరుసగా ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 10 ఏళ్ల తర్వాత గద్దె దిగడం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్క సీటు రాబట్టలేకపోవడం కావచ్చు, ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే ఓటమి ఎదురైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదు. జనాల్లో కూడా ఏదైతే ఎఫెక్ట్ జనాల్లో వెళ్తుందనేది కూడా ప్రధానంగా కేసీఆర్ సంబంధించి కావడం, బీఆర్ఎస్ కి సంబంధించి ఈ అన్నిటి కూడా గ్రహించే ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అంటే ఇతర సంబంధించిన ఏ పార్టీకి మద్దతు తెలుపుతుంది లేదా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా దూరంగా ఉంటుందా పైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. రేపు చివరి సంబంధించిన గడువు ఉన్నది. అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ప్రాసెసింగ్ జరగనట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇంపాక్ట్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన పడుతుంది. దీనిపైన ఓటమి చవి చూస్తే అక్కడ కూడా పరాభవం తప్పదని నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. రైట్. ఇంకోటి హరీష్, ప్రధానంగా చూసుకుంటే ప్రచారం చాలా కీలకంగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటువైపు కరీంనగర్ లాంటి ప్రాంతం, నిజామాబాద్ కొంచెం బీజేపీకి బలం ఉన్నటువంటి ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. సో అక్కడ ప్రచారం ఎలా ఉండబోతుంది? ఇటువైపు పట్టభద్రుల విజయభేరి లాంటి ఒక కార్యక్రమానికి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రచారం ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రచించింది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. ఇప్పటికే ప్రధాన పార్టీ ఇక్కడ బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాలను కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు సైలెంట్ సంబంధించి కూడా క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నడుస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా. ఎందుకంటే అక్కడ సంబంధించిన పట్టభద్రుల ఓట్లు కాబట్టి కీలకంగా మారిపోతుంది. ఓటర్లంతా చైతన్యవంతులు కాబట్టి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల భర్తీ కావచ్చు, 50,000కు పైగా ఉద్యోగాల భర్తీ చేసింది. దాంతో పాటుగా కీలకమైన టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 పరీక్షలు కావచ్చు, గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, మిగతా మెగా డిఎస్సికి సంబంధించి కూడా డిఎస్సి వేసింది. దాంతో పాటుగా ఇతర సంబంధించి కూడా ఉద్యోగాల కల్పన జరిపింది. ఈ అంశాలనే ప్రజల అయితే ఓటర్ల వద్దకు తీసుకెళ్తున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎట్లాంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎలాంటి అమలు చేయబోతున్నాం, ఈ అంశాలన్నింటినీ కూడా ఓటర్ల వద్దకు తీసుకెళ్లి ప్రచారాలు చేస్తుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటికే మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తున్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా మేము పట్టభద్రులుగా ఎన్నికైతే ఏదైతే నిరుద్యోగ నిర్మూలనతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం, దాంతో పాటుగా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని కూడా టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఒకవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తా ఉన్నది. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ధీమాతో వెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లోనే ఉద్యోగాలను భర్తీ చేశాం. నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల గతంలో ఒక పరీక్షను, ఒక కీలకమైన గ్రూప్ 1 పరీక్ష లాంటివి కూడా గత ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. పేపర్ లీకేజీలకు పాల్పడింది. ప్రకడ్బందీగా ప్రక్షాళన చేశాం. విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాం. దాంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ కాలేజీలు కావచ్చు, దాంతో పాటుగా నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థల యూనివర్సిటీలు నిర్మిస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తా ఉన్నది. మరోవైపు ఇప్పటికే ఏదైతే దావూస్ పర్యటనకు సంబంధించి కూడా ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ఇతర సంబంధించిన ఆ కంపెనీల ద్వారా కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా
ఏదైతే ఓటర్ల వద్దకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసుకొని ప్రచారాలు చేస్తా ఉన్నాడు. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు, ఎందుకంటే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు సంబంధించి కూడా మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఆ సీటును కూడా మిత్రపక్షాలకు వచ్చే విధంగా కూడా ఇప్పటికే ఎట్లాంటి వ్యూహాలు సంధించాలి, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ప్రచారాలు కొనసాగించాలి. దాంతో పాటుగా ఈ మెదకు సంబంధించిన, నిజామాబాద్ కి సంబంధించి, కరీంనగర్, ఈ 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి ఆ స్థానంలో ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహించాలనే పైన పూర్తి స్థాయిలో ఇప్పటికీ సిద్ధమైంది, కసరత్తు జరుగుతా ఉన్నది. రేపటితో నామినేషన్ గడువు కావచ్చు. నామినేషన్ గడువు అయిన తర్వాత పూర్తిగా ప్రచారాలపైనే నిమగ్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ ఒకరకు బీజేపీ సంబంధించి కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే ధీమాతో వెళ్తుంది. బీఆర్ఎస్ పోటీలో లేదు కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఈ 2 పార్టీలని మధ్య కూడా పోటీ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి అంటే ఒకవైపు ఇండిపెండెంట్ సంబంధించి కూడా క్యాండిడేట్లు నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా వేరుగా ఉంటుంది. ఒకవైపు ఏదైతే నెంబరింగ్ ప్రాధాన్యతకు సంబంధించిన ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఓటర్లంతా కూడా పట్టభద్రులు, ఒకవైపు టీచర్స్ సంబంధించిన ఓటింగ్ జరగబోతుంది. అంటే చైతన్యవంతులంతా కూడా ఓటింగ్ వేయబోతున్నారు. కాబట్టి దీని ఓటింగ్ సంబంధించి కూడా కీలకంగా మారబోతా ఉన్నది. ఇక ఎవరు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరిని సంబంధించి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపిస్తారనేది సంబంధించి కూడా ఇప్పుడు పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా నామినేషన్లకు సంబంధించి కూడా 49 నామినేషన్లు ఇప్పటి వరకు వచ్చాయి. రేపటికి సంబంధించి కూడా నామినేషన్లు సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాధాన్యత క్రమం ఓట్లు కాబట్టి ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరికి సంబంధించి కూడా గద్దెనెక్కిస్తారనే పైన కూడా పూర్తిగా ఈ నెల 27 హరీష్, ఒకటి అంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఇక్కడ అధికారులకు సంబంధించి కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుంది, సో పోలింగ్ బూతుల నిర్వహణలో కానీ, లేకపోతే ఓటర్లను సంఖ్య పెంచడానికి కానీ, ఓటింగ్ సిస్టమాటిక్ సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, సో దీనికి సంబంధించి అప్డేట్సే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా అయితే నిన్న సంబంధించి వాళ్ళకు శిక్షణ కార్యక్రమం ఇచ్చారు. పూర్తిగా ఆ సిబ్బంది కాంతా కూడా ఏదైతే పోలింగ్ జరిగే సంబంధించి ఆ పూర్తి స్థాయి ప్రక్రియకు సంబంధించి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా పోలింగ్ బూత్ లో కూడా పటిష్టంగా నిఘా ఏర్పాటు చేయాలని కూడా సూచించిన నేపథ్యంలో సీసీ కెమెరాలు కావచ్చు, బ్యాలెట్ పత్రాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది. దాంతో పాటుగా పోలింగ్ నిర్వహణకు సంబంధించి కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా సిద్ధం కావాలని కూడా నిన్న శిక్షణ కార్యక్రమంలో కూడా వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వైపు పట్టభద్రుల ఏదైతే టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం సంబంధించి కూడా ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. ఇక నామినేషన్లకు సంబంధించి కూడా రేపు గడువు ముగియబోతా ఉన్నది. ఈ నెల 27న ఎన్నికలు జరగబోతాయి. పూర్తి స్థాయిలో 3వ తేదీకి సంబంధించి కూడా ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటితో చివరి గడువు, తర్వాత స్క్రూటింగ్ ఉండబోతుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ ఉండబోతున్నాయి. సో ఈ ప్రక్రియకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు మనకు తెలుస్తుంది. సో శిక్షణా తరగతులు కూడా పూర్తి చేసుకున్నారు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు ఆ అభ్యర్థులకి. అలాగే మరొక వైపు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీలు అలాగే పట్టభద్రులకు సంబంధించినటువంటి స్థానాలు కైవసం చేసుకోవాలని ఉవ్విల్లురుతోంది. ఇటువైపు జీవన్ రెడ్డి వరుసగా వస్తున్నారు. ఆయన స్థానంలో నరేందర్ రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఫామ్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. సో ఇటువైపు బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో అక్కడ కొమరైను నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టభద్రులకు సంబంధించి
అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డిని కూడా నిలబెట్టింది. సో ఈ స్థాయిలో ఇక్కడ పూర్తిగా ప్రచారం కూడా మొదలు కాబోతుంది. సో సైలెంట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లో ఏదైతే ముగియబోతుందో నామినేషన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థులు పెరిగే అవకాశం ఉన్నారు. సో స్వతంత్ర అభ్యర్థులు ఎందుకంటే ఇటువైపు విద్యావంతులు పాల్గొనే ఎన్నికలు కావడంతో సో పూర్తిగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు ఉంటాయి. ఏ అభ్యర్థిని మనం ఎన్నుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికి ప్రాధాన్యత క్రమంలో ఒక ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో బ్యాలెట్ పేపర్లోనే పూర్తిగా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎస్, ప్రధానంగా ఇటువైపు చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉంటుందేమో అనుకున్నటువంటి నేపథ్యంలో ఇటువైపు బీజేపీ పార్టీ పోటీలో ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థులు నిలబెట్టకుండా రాజకీయ కోణంతో ఒక వ్యూహాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.